కాలింగ్ అటెన్షన్ అంటే ఒక అంశం మీద మంత్రిని యొక్క దృష్టిని తీసుకోవడం కోసం, దృష్టిని మనం ఆకర్షించడం కోసం కాలింగ్ అటెన్షన్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చి పార్లమెంట్ లో మనకి 0 అవర్ అనేది ఉంటుంది. ఇంతకుముందు మనం ఎట్లయితే బేసిక్ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నామో, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం గురించి చెప్పుకున్నామో, ఇక్కడ 0 అవర్ అనేది 0 అవర్ అంటే ఏంటంటే క్వశ్చన్ అవర్ అయిన తర్వాత అజెండా ఆఫ్ ది సెషన్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత అజెండా ఆఫ్ ది సెషన్ ఉంటుంది. ఈ అజెండా ఆఫ్ ది సెషన్ నువ్వు గమనించినట్లయితే, అజెండా ఆఫ్ ది సెషన్ తీసుకుంటే క్వశ్చన్ అవర్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్ గా నువ్వు ఏం తీసుకోవాలి? అజెండా తీసుకునేయాలి. అంటే క్వశ్చన్ అవర్ కి అజెండాకి పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. ఎఫెక్టివ్ గా తీసుకుంటే 0. సో ఈ 0 అవర్ లో జనరల్ గా క్వశ్చన్ అవర్ లో నువ్వు ఏది పడితే అది అడిగేదానికి లేదు. ముందే నువ్వు ప్రశ్న అక్కడ స్పీకర్ పర్మిషన్ తీసుకొని ఏ ప్రశ్న నువ్వు అడుగుతున్నావు, స్టార్ క్వశ్చన్, అన్స్టార్ క్వశ్చన్, ఓరల్ క్వశ్చన్, రిటర్న్ క్వశ్చన్ అనేది మనం ముందే క్లాసిఫై చేసి ఇచ్చుంటాము. కానీ 0 అవర్లో ఏంటంటే కొన్నిసార్లు ఏదైనా క్వశ్చన్ చేయడం కోసం, మంత్రిని దగ్గర నుంచి సమాధానం తీసుకోవడం కోసం అక్కడున్న స్పీకర్ ఏం చేస్తారంటే, నువ్వు రిపీటెడ్ గా లేసి చేయెత్తుతున్నావు మాట్లాడాలనుకుంటే అప్పుడు స్పీకర్ ఏం చెప్తాడంటే, ఆగు నీకు 0 అవర్లో సమయం ఇస్తాను. అంటే 0 అవర్ అంటే ఏంటి? క్వశ్చన్ అవర్ అయిపోయి నీకు అజెండా తీసుకునేటప్పుడు ఎఫెక్టివ్ గా అది 0. ఈ 0 అవర్ అనేది ఎఫెక్టివ్ గా 0 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ నీకు కానీ అవకాశం ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు నువ్వు ప్రశ్న అడగచ్చు. మంత్రి గాని అక్కడ సో అందుబాటులో ఉంటే మీరు అడిగిన సమాధానానికి అతను సమాధానం చెప్పే వెసులుబాటు కూడా ఉంటుంది. అది 0 అవర్. ఈ 0 అవర్ అనేది జనరల్ గా మన యొక్క పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, పార్లమెంటరీ పద్ధతులు మనము బ్రిటన్ నుంచి చాలా వరకు ఫాలో అవుతున్నాం. ఇదే పద్ధతులు మనం బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు, బ్రిటన్ లో ఇప్పుడు ఏదైతే ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నాయో అవే మన భారతదేశం కూడా ఫాలో అవుతుంది. ఈ 0 అవర్ అనేది భారతీయులు కనిపెట్టిన సో ఐ మీన్ పద్ధతి, టూల్.